శ్రీ స్వరవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్ర సాంఘిక చరిత్ర 6వ భాగం 8/9/25 రెడ్డి రాజుల కాలంలో వచ్చాము. స్వరవరం ప్రతాపరెడ్డి గారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర 6వ భాగం 8/9/20. చోళులు రెడ్డి రాజుల యుగం. చోళులు క్షత్రియులు కదా, వాళ్లతో రెడ్లను కలపటం ఎలా అని కొందరికి అనుమానం రావచ్చు. కానీ క్షత్రియులని చెప్పుకున్న చోళులు ప్రాచీన కాలం నుండి క్షాత్ర వృత్తి వహించిన వాళ్ళవటం చేత ఉత్కృష్టమైన రాజ పదవులు వహించిన ఆ కాలం నాటి బ్రాహ్మణోత్తములు వాళ్ళని క్షత్రియులుగా పరిగణించేవారు. కానీ ఇటీవల రెడ్డి రాజులు పూర్వపు వర్ణాశ్రమ సంప్రదాయ తర్వాత కాలంలో రాజ్య పదవులను వహించారు కనుక కొత్తగా బ్రాహ్మణోత్తములు వీరి క్షత్రియులుగా కూడా పరిగణింప చతుర్థ వర్ణములలో ఉత్తములని వర్ణించారు. 15వ శతాబ్ది ప్రారంభంలో కూడా కొండవీడు రాజమహేంద్రవరాన్ని పాలించిన రెడ్లకు రాచవారి సంబంధ బాంధవ్యాలు కలవని శివలీలా విలాసం, కోరిమిల్లి శాసనం దృష్టాంతాలుగా మనకు కనపడుతున్నాయి. చతుర్థ కులం క్షత్రియతకు సమమని శ్రీనాథుడు డొంక తిరుగుడుగా భీమేశ్వర పురాణాధికారులు వర్ణిస్తూ అందు పద్మనాయకులన వెలమలన కమ్మలన సరిసర్లన పంటర్లన బహు ప్రకార శాఖోపశాఖ భిన్నంబులైన మార్గంబులన్ వెలసిరన్న అందు పంట దేశటి అనే రెడ్డి వంశం ఒకటి అని చెప్పారు. పై శ్రీనాథుడి వచనంలో సరిపర్లు అనే జాతి ఏదో పంటర్లు అంటే ముద్రిత వాకమందు కడదు. ఒంటరి అనేది వంటలవ, అది సరి అయిన కోసం. బహుశా అది ఒంటరి ఒక ఏకవీరుడు అయి ఉండొచ్చు. పద్మనాయకులు వేరు, వెలమలు వేరు అనే పై వచనాభిప్రాయంగా అర్థమవుతారు. 300 కులాలని గురించి కొలవి గోపరాజు తన సింహాసన ద్వాత్రింశీయుతిలో ప్రబంధాదిలో చెప్పినట్లు, కానీ అది తప్పు, చారిత్రక విరుద్ధం కూడా. రెడ్డి పదోత్పత్తిని గురించి అనేక మంది విమర్శలు చర్చలు చేసి తేల్చిన సారాంశం ఏమిటంటే, క్రీస్తు శకం 600 సంవత్సరాల నుండి ఈ శబ్ద ఉత్పత్తి పూర్వం వీరు చిన్న భూభాగాలకు అధికారులై ఉండినప్పుడు రట్ల గుడ్లు అనబడ్డాయి.
రత్త అంటే ఆ రాజ్యం, గుడి అంటే గుత్త అంటే వ్యవసాయ నిమిత్తం, గ్రామాల రక్షణ నిమిత్తం భూములను పొందినవాడు. క్రమంగా రత్తగుడి, రత్తాడి, రత్తడిగా రట్టడి పదం వల్ల పండితారాధ్యుడు తన శివశక్తి సారంలో వాడు. తర్వాత కవులు గ్రామ కార్యను వర్ణన అర్థంలో, దర్ప దౌర్జన్యయుతుడను అర్థంలో వాడు. రత్తడి పదమే క్రమంగా రెడ్డి అయ్యా. క్రీస్తు శకం 14 ప్రాంతం నుండి రెడ్డి పదం స్థిరపడిపోయి రెడ్డి సంచికలో ఉన్నాయి. ఇతర జాతులలో అంతఃశాఖలు ప్రబలినట్లుగా రెడ్లలో కూడా కొన్ని శాఖలే. అవి విశేషంగా సీమలు బట్టి. గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా కొణిదెస గ్రామంలో శాసనంలో ఇలా: కొత్తటి నా చోళ మహారాజులు ఏడేడి భూమి అయిన కమ్మనాంటి నాచ కొడుకులు మందడ్డు నూకనాయకుడు మెత్తవాడైన గుంటి కర్త రాచ కొడుకు దేనట్లు నూకనాయకులై కూడి శకవర్షంబులు 1169 సంవత్సరాల నాడు కొఠ్య దొస కేశవదేవలకు ఇచ్చిన కాంతి యూర రూకయు ఉల్వరి పాదికయు ఇచ్చి. ఊర రూక అంటే ఉల్వడి పాది అనేవి గ్రామంలో వసూలు చేసే పన్నులు. గ్రామ ముఖ్యులు గ్రామ దేవాలయాల నిర్వహణకు పన్నులు వేసే అధికారం కలిగి ఉన్న. రెడ్లలో అనేక భేదాలు కలవు. పాకనాట్, పంట, పెదనాట్, రేనాట్, మొలస, పల్లె అనే నాడీ భేదాలను బట్టి ఏర్పడి గోటేటి, ఊరుగంటి, పెడకంటి, కుందేటి, మోటాది, దేశూరి రెడ్డు నివాస గ్రామాలను బట్టి ఏర్పడిన భేద రెడ్డి సంచికలు. వైశ్యకులలో కోమటి వాళ్ళు వారిని కొన్ని విభేదాలు. దీని గురించి మల్లంపల్లి సోమశేఖర సర్పగా ఇంగ్లీష్లో వ్రాసిన దాన్ని ఇలా అనువదిస్తారు: ప్రౌఢదేవరాయ కాలంలో వైశ్యులు, వైజాతీయులు కుల వివాద పరిష్కారం కోర ఆ రాజు కోలాచల మల్లినాథుని కొందరు పండితులు ధర్మాసన పరిష్కర్తలుగా చేశారు. అంతకు పూర్వం ఒకప్పుడు ఇలాంటి వివాదం కలిగి ఉండగా కాంచీలో అది పరిష్కృతమైన శాసనబద్ధమైన ఆ శాసనాన్ని ధర్మాసనానికి కంచి నుండి అదే పనిగా తెప్పించారు. అది ఎలా ఉంది: నాగరులు, ఊరుదులు, తృతీయ జాతులు, వైశ్యునికి శూద్ర స్త్రీకి పుట్టిన వైజాయితీ, వైశ్యులకు స్వాధ్యాయన యజనాది అధికారాలు ఉన్నాయి. వారు వ్యాపారం, సేద్యం, పశువుల పోషణ చేయగలవారు. వైజాతీయులలో కోమటి వాణిజ్య వైశ్యులు, ఉత్తరాది వైశ్యులు చేరారు. వైశ్యులకే అన్ని వస్తువుల వ్యాపారంపై అధికారం. కోమటి ధాన్య విక్రయ మాత్రే అధికారోస్తి యుక్తం. కోమట్లకు వడ్ల వ్యాపారమే పరిమితిగా చేయవు. ఇది కాంచీపుర శాసన అద్భవిషం. పదవాక్య ప్రమాణ స్థానులైన మల్లినాథ సూరిగా సకల శృతి స్మృతి శాస్త్ర ఇతిహాస పురాణ కావ్య విశారదులై అవలోడించి వైశ్య, ఊరుజ, నాగర, వణిజ, కోమటి, వాణిజ్య వైశ్య శబ్దాలన్నీ వైశ్య శబ్దవాచకాలే అని. కనుక వైశ్య వైజాతీయ విభేదాలకు స్వస్తి చెప్పాలని ఆయన జయపత్రం ఇచ్చారు. మల్లినాథ సూరి ఆ కాలపు వైశ్య సంఘ సంస్కర్తగా ఉన్నాడే. ఇక బ్రాహ్మణాన్ని గురించి కొంత తెలుసుకుందాం. బ్రాహ్మణుల గురించి ఒక దిక్కు వీరశైవుడు బ్రాహ్మణ ఆధిక్యాన్ని పడగొట్టడానికై చాలా కృషి చేస్తున్నారు. అదే సమయంలో బ్రాహ్మణాది సకల హిందూ జాతుల అసహ్యించుకొని త్వరకడు దేశంలో చొరబడి కల్లోలాలు చేశారు. మరొక వైపు వీరశైవుల ప్రతిఘటన పటుత్వంకై రామానుజీయులు పంచ సంస్కార విధానాన్ని ప్రసన్నత్వ సిద్ధాంతంచే కుల కట్టుబాట్లను సడలిస్తూ వచ్చారు. ఎన్ని శక్తులు ఎదురొడ్డిన బ్రాహ్మణత్వానికి భంగం కలగ సరికదా.
అది మరింత లోతుగా పాతుకుపోయి కుల నిర్మూలన సంస్కరణలన్నీ బ్రాహ్మణ ఆధిక్యతకు కట్టుబాటు అవ్వటం చేత వారు ఆత్మరక్షణ కోరుకున్నారని తలపల అగ్నిమిత్ర పుష్యమిత్రుడు శాలంకాజుడు విష్ణుకుండినుడు మొదలైన బ్రాహ్మణ రాజ్యాలు క్రీస్తు శకాది నుండి 6వ శతాబ్ది వరకు కలుపు అనేక చోట్ల వెలసి అప్పుడే వృద్ధ స్మృతులు ఉప పురాణాలు సృష్టి అయ్యాయి. ఇతర పురాణాలు అపారంగా అప్పుడే తిరిగి స్మృతులలో హస్తక్షేపములు అప్పుడే పడి అదేవిధంగా రెడ్డి రాజుల కాలంలో కాకతీయుల కాలంలో స్కాందాది పురాణాలు పెరిగినట్లు అనేక మంది చరిత్ర పరిశోధకుల అభిప్రాయం. ఆనాటి తెలుగు వాంగ్మయమందు బ్రాహ్మణాధిక్యతం ఎక్కువగా ఈ రెడ్డి యుగంలోనే వెలువడిన భోజరాజీయం అడుగడుగు బ్రాహ్మణ ప్రభావగర్భిత కథలే ఎక్కువగా ఈ విధంగా ప్రచారం అలా ఉంటే నిజంగా బ్రాహ్మణుల మీదే వేదశాస్త్ర విద్యలు కేంద్రీకృతమయ్యాయి. షోడశ కర్మలు వ్రతాలు శుభాశుభాలు అన్నిటికీ బ్రాహ్మణులే కావాలి. నిన్నటి మొన్నటి వరకు కూడా బ్రాహ్మణేతరులకు వేదాంగాలు చెప్పటకు సహింపని బ్రాహ్మణులు ఉన్నప్పుడు ఆ కాలంలో లేకపోయారు. అలాంటి వారు ఉన్న సర్వజ్ఞ సింగుడు, సర్వజ్ఞ చక్రవర్తి, కోమటి వేముడు ఎలా బిరుదాంకితులయ్యారు. రాజులపై నియమాని కథపాత్రుడై ఉన్నారు. ఎలా అయితే శృతి స్మృతి పురాణ శాస్త్రాలంతటి విశేషంగా బ్రాహ్మణులే నిధులై ఉన్నారు. తెలుగులోని పురాణాలు పూర్తిగా రానందు ప్రజలకు పురాణ శ్రవణం చేసేవాడు బ్రాహ్మణుడు కనుక పురాణాల ద్వారా ప్రచారం అత్యంత ముఖ్యమని వాళ్ళు ఎరిగిన వారు. పల్నాటి బాలచంద్రుడి తల్లి విప్రులను పిలిపి భారత రామాయణ పురాణాలు వింటుందని కుమారుడికి బోధించారు. వీరులకెల్ల తేనియల్ చినుక పురాణ వాక్యములు చెప్పెడు విప్రుని చూసి ఈ మహాజన సభచే అంతేత బ్రాహ్మణులు పురాణాలు చెప్పగా జనులంతా తండోపతండాలు మహాజన సభగా కూర్చుని ఉండాలని తెలుసు. అలాంటి విశిష్టత చేత విప్రుడు అప్పటి రాజులకు మంత్రులై, సేనానులై, విద్యాధికారులై, దీక్షా గురువులై, బోధకులై, పురోహితులై తమ అగ్రస్థానాన్ని స్థిరీకరించు. రెడ్ల చరిత్రలో బ్రాహ్మణ భక్తి ఒక అపూర్వ విచిత్ర ఘట్. అది నభూతో నభవిష్యతి అనిపించుకున్న రెడ్లు రాజ్యానికి రాక ముందు నుండి బ్రాహ్మణుల స్థితి వారి కాలంలో ఎలా మారిందో శ్రీనాథుడు ఇలా చెప్పారు. ధరింపనేర్చిరి దర్భపెట్టెడు వ్రేళ్ల నీల మాణిక్యాంగుళీకయకం కల్పింపనేర్చిది గంగమట్టియ మీద కస్తూరికా పుండ్రకము నొస సవరింపనేర్చిది నేర్చిది జన్నిదంబుల మ్రోల హారహారముల ముచ్చాల నేర్పంగ నేర్చిది చేర్చంగ నేర్చిది శిఖల నెల్లడుముల కమ్మని కొత్త చెంగల్వ వీరు రామముల వెండి అనుబైడి తడబడంగ బ్రాహ్మణోత్తముల అగ్రహారములలో వేమ భూపాలుడి జన్ము వీరభద్రుడు రాత్రి ఏలింప గౌతమి తటమునను వాడు విప్రుల అగ్రహారావడి అఖిలమాన్యముల గౌరవి అది స్వభావోక్తి అని వేటూరి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు శృంగార శ్రీనాథంలో అంగీకరించారు. రెడ్డి రాజులకుండిన బ్రాహ్మణ భక్తి భారతదేశ చరిత్రలో వేరొక చోట ఉందో లేదో సంశయం. ఓరుగంటి చక్రవర్తులు ఇచ్చిన దానాల త్వరక విజేతల చేతిలోకి జారిపోయి రెడ్డి రాజు తాము గెలిచిన ప్రాంతాలంతటా పూర్వరాజులు దానంలో అన్నీ స్థిరపడి పైగా తాము కూడా అసంఖ్యాకంగా భూముల అగ్రహారాలు బ్రాహ్మణులకు దానం చేసి వీరి దానాల చేత ఆకర్షితులై తూర్పు తీరంలోని కృష్ణా గోదావరి మండలం బ్రాహ్మణులు పొదలుగా నిండుకున్నారు. పలువురు చరిత్రకారులు అభిప్రాయపడి ప్రామాణికుడు పూజ్యుడు ముఖస్థుతులు ఎరగనివాడు ప్రబంధ పరమేశ్వరుడే
ఎర్రా ప్రగడ తన ఉత్తర హరివంశంలో ఇలా చెప్పారు. అగ్రహారంబుల విద్యాతపో వృద్ధ విప్రులకిచ్చి యజ్ఞకర్తలుగా నుడిచి కొమరాల చెరువులు గుళ్ళు కట్టించి లోక సంభావ్యంబులు వనచి నిధులు నల్లిడ్లు నలి తోటల సత్రములు చలివిందరలు వెలయ హేమాద్రి పరికీర్తి తాని తదాన నివహంబులన్నీ నిర్వహించి చేయుతున్నాడు చేయనున్నవాడు పునరుత్కృతి సుఖావహముల అనగ శ్రీ వేమ విభుల అయ్యల కై రేవభువులకి అయ్యల పేపి వసమి వర్ణింప తద్భాగ్య వైభవ వెన్నెల కంటి సూర కవిలా తన బ్రతుకు భూమి సూరులం తన బిరుదులు పంట వంశ ధరణీసులకు తన నయము భూమి ప్రజలు అలవేమన ఇచ్చే కీర్తి విభవుండగు ఒక పౌరోహితునికి జీవనం జుగుప్సాకరంగా గౌరవ తన హరిశ్చంద్రలో వలించారు. రోగుల్లాగా కొంత ప్రేతబాహులై కొంత గండశాంతులలో సప్తకాలలో ఏడుగురిని పిలిచిపెట్టడం సాధ్యం. తృప్తాస్తగా గ్రహణ కాలంలో ఒక మాడయైన దానం పట్టిన ధాన్యాలు తన వస్త్రంలో మూలలో మూటలుగా కట్టి ఏమీ లేనున్నాడు. కరపెత్తిపట్టి ముష్టి కూడబెట్టిన పైకాని అప్పులకి సత్రాలు వ్రాయించుకొని వృద్ధి చక్రవృద్ధి మాస వృద్ధి అని వడ్డీలు గడి ఒక పౌరోహితుడు జీవించనని వర్ణించారు. అప్పులు తీసుకొని పారిపోని వారి పాటలు అప్పులు ముంచే పద్ధతి గౌరవం చాలా చక్కగా వర్ణించారు. ధనికుల ఇండ్లకేకి ప్రియములు పలికి సేవ చేసి నమ్మిక పుట్టించి మనసులు కలగించి మాయ సొమ్ములు లక్క పొదుపులు మాయ బంగారు నీరెక్కించిన ఇత్తడి ఇనుప సొమ్ములు మాయములు గుప్తముగా తీసుకుని పోయి అవి దాతుడని లక్కముద్రలు వేయించి లండు గోతుల పూటగా అప్పులు కొని ఎగబె పట్టుబడి రచ్చకేద్వబడి వారి శిక్షలను భవి రాళ్ల మోసి దెబ్బలు తిని అయినా మందిని ముంచాలని ఉత్తర హరివంశంలో హరివంశం హరిశ్చంద్ర ఉత్తర భాగం. రెడ్డిరాజు ఆంధ్రదేశంలో అనేక శివాలయాలు కట్టి తనకు పూర్వం ఉండిన ప్రసిద్ధ దేవాలయాలకు దానాలు ఇవ్వటమే కాక ద్రవిడ దేశంలో ఉత్తర హిందుస్థాన్ ప్రసిద్ధ శివక్షేత్రాలకు దాన ధర్మాలు చేసి రెడ్డిరాజులకు ఇంచుమించు 300 ఏళ్ల హేమాద్రి అనే అతడు ఆచార వ్యవహారాల్లో గురించి ఒక విపులమైన శాస్త్రాన్ని వ్రాసిపెట్టాడు. దానిని చలామణి అవుతూ వచ్చి రెడ్డిరాజులు హేమాద్రి ప్రోక్త విధానం 16 దానాలు చేశారని సమకాలీన ప్రామాణిక కవులు వర్ణించి ఆ దానాలు సామాన్యమైన తిరికాలు కావు, ముష్టిగా అవి కొంపలు తీసే త్యాగం. అగ్రహాల పేద గ్రామాలను భూదానం గోహిరణ్యరత్నాలు నానా విధాలైన ఇతర దానాలు చేశారు. అనగా తమ ఆదాయాన్ని ఊరు పంచి ఇచ్చేశారు. హేమాద్రి ప్రభావం అలానే తెలుగువారికి ధర్మశాస్త్రాలన్నిటిపై యాజ్ఞవల్క్య స్మృతిపై రెడ్డిరాజులకు 800 ఏళ్లకు పూర్వం రాసిన విజ్ఞానేశ్వరీయ వ్యాఖ్యయే ప్రధానంగా ఉంది. ఆ కారణం చేత రెడ్డిరాజుల కాలం వాడైన కేత విజ్ఞానేశ్వరీయమనే తెలుగు పద్యంలో రాశారు. వ్యవసాయం ప్రజల స్థితి. రెడ్డిరాజుల కాలంలో దేశాన్ని సీమలుగా లేక నాడులుగా విభజించినట్టు తెలుస్తారు. ఈ విభజన వారు కొత్తగా చేసిందేమీ కాదు. వాళ్ళకంటే ముందుండి అది రాజమహేంద్రానికి 11 మైళ్ళ దూరంలో ఉన్న కోలుకొండలో రాజ్యం చేసిన ముమ్మడి నాయకుడి రాజ్యంలో కోనసీమ, అంగరసీమ, కొఠామసీమ, కొరవాటసీమ, చాంగలు నాటి సీమ, చాగలం మొదలగు సీమలు చేరు. ఇవన్నీ గౌతమీ నదికి ఇరుప్రక్కలా వ్యాపించి ఉండే.
ఈ రాజ్యంలో అరటి, కొబ్బరి, పనస, పోక, మామిడి మొదలైన తోటలకు రమ్యమైన ఆంధ్రభూమి ప్రసిద్ధిగా ఉన్నది. ఆర్య వటశాసకుడు వర్ణించబడి శ్రీశైల పూర్వ నికటము నుండి పూర్వ సముద్రము దాకా ప్రవహించుతుండి తరంగని అయిన గొండ్ల కమ్మనది ఇరుప్రక్కలకు సీమకి పూంగినాడనే నామం కలదని తెలుసు. అలాంటి సీమలు దేశమంతటా అనంతంగా ఉంది. కానీ రెడ్డి రాజులు తమ పాలన సౌకర్యానికి తమ రాజ్యాన్ని కొండవీలు, వినుకొండ, బెల్లంకొండ, అద్దంకి, ఉదయగిరి, కోట, నెల్లూరు, మారెడు, కందుకూరు, పొదిలి, అమ్మనబ్రోలు, చొండి, ధూపాడు, నాగార్జునకొండ అని విభాగాలు చేశారు. పల్లవులు, కాకతీయులు దేశంలోని అడవులను కొట్టించి గ్రామాలను ప్రతిష్ఠించి వ్యవసాయానికి భూమినిచ్చారు. దీన్ని బట్టి క్రీస్తు శకానికి 1000కి పూర్వం కర్నూలు, బళ్ళారి మొదలైన మండల అరణ్య ప్రాంతాలుగా ఉండాయి. ప్రతాపరుద్రుడు స్వయంగా కర్నూలు సీమకు వెళ్ళి అడవులు కొట్టి అప్పటికి కర్నూలు పట్టణంలో 10-15 మైళ్ళ ఆవరణలోని పల్లెలు అనేకమైన వాటి నిర్మాణం చేసినట్టు ఆ కాలపు శాసనాలు బట్టి మనకు తెలుసు. తెలంగాణలో 100 ఏళ్ల కిందట కూడా అడవులను కొట్టే రైతులను ప్రతిష్ఠిస్తూ వచ్చారట. ఆ కాలం మాట చెప్ప అవసరం. ఇప్పటిలాగా భూములను పట్టాకిచ్చే పద్ధతి లేదు. భూమి అంతా రాజుదే అనే సిద్ధాంతం దాన్ని అంగీకరించేవారు. భూమి ఏటేటకో లేక నియమిత కాలానికి గ్రామ జనులకు ఇచ్చేవాడు. రైతులు తమకుండే పశువుల లెక్క ప్రకారం కాండ్ల లెక్కలతో కలిపి కృషి చేసి సమిష్టితో సేద్యపు వ్యవసాయం తీసేసి అంటే 12 రాయగాండ్లకు ధాన్య రూపంగా వాళ్ళకి ఇయ్యాల్సిందంతా ఇచ్చివేసి ప్రభుత్వానికి ఇయ్యాల్సిన షడ్భాగపు 6వ వంతు పన్ను తీసి ఉంచి మిగతాది ఖాళీల ప్రకారం పంచుకుంటూ ఉంది. ఈ విధమైన సమిష్టి సేద్యంలో రాజులు బ్రాహ్మణులకు ఇచ్చే ఇనాములు అగ్రహారాలు చేరి ఉండల. సమష్టి సేద్యపు భూమిల నుండి మొదట అగ్రకులాల బ్రాహ్మణుల ఇనామాలు తొలగించి హారం భూమిని సాగు చేసి తీసుకునేవారు. ఆ కాలంలో భూములను కొలవడానికి గడి అనే ఒక నిర్ణయం పొడవు అది వాడేవారు. దానికే కేసరి పాగడ అంట. భూములను కొలటంలో శాస్త్ర గ్రంథాలు రాసి నన్నయ్య భట్టు సమకాలికుడైన మలన్ అనే అతడు పావులు గణిత శాస్త్రం రాసి అది ఇంతవరకు ముద్రితం కాదు. దానిలో ఆకాలపు వ్యవసాయ స్థితిగతులు కొలతలు మొదలైనవన్నీ ఉన్నాయి. సంస్కృత గణిత శాస్త్రాన్ని తెలుగులోకి అనేక మంది అనువది క్షేత్ర గణితం అనే పేరుతో కొలవాళ్ళ నష్కాలతో సహా నాటకులపై రాజు పెద్ద గ్రంథాలు. కాకతీయుల కాలంలోని క్షేత్ర గణితాల శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ విపులంగా ఉదహరించారు. దాని ప్రకారం అంగుష్ట వలయార్థం అంగుళంబం 3 పొడవులన లెస్సంగా అంగుళము మరియు మధ్యాంగుళ మధ్యప్రదేశం అంగుళం. అలాంటి 12 అంగుళాలు ఒక జాన్. అందులో 32 జాన్లను ఒక గళ కొలత కట్టి ఆ కాలంలో తూమెడు పొలం, పుట్టెడు పొలం అంటూ ఉండేవి. నిన్నటి మన వరకు రాయలసీమలో ఇవే మాటలు వాడుకలో. అంటే తూము విత్తనాలు పట్టే భూమి అన్నట్టు. ప్రకటించు కేసరపాటి క్షేత్రంబుల అలరిన బీజ సంఖ్యాతమది 112 పాటిగా ఒక తూము ఏ బదారుంబాటి తెరస అయ్యి 28 పరకేట్ల గుంచెడు 14 వీసములు పరగు నడ్డ 7 అరవీస మెపార మాని మూటిపై నరకాని ముళ్ళు త్రవ్వ 1 పాతికయు దూడ 1 సోల 7 పరకలలా నొనగూడ చేసి
అరసోల ఇరుగుడి వరుసతో గణిత పండిత వినుమిది గణిత మతం గుడి కొలతలలో నివర్తనాలన్నీ లేక మరుతులని వ్యవహరించి 10 చేతులు మూలలు ఒక దండ 10 దండాలు ఒక నివర్తన 10 నివర్తనాలు ఒక గోచర్మం. రెడ్డి రాజుల కాలంలో భూమిని కొలతలు అప్పటి ఆధారాన్ని బట్టి ఈ విధంగా ఇప్పుడు చెప్పారు. 4 బారలు ఒక మూర 4 బారలు ఒక గడ 400 గడలు ఒక 100 కుంటలు ఒక పుచ్చల లేక ఖండిక లేక తూప. సువర్ణాదుల తూకంలో మాడలలో కావిచేవ. మాడ అంటే అరవరహాని శబ్దరత్నాకరుడు రాశాడు. అదొక చిన్న బంగారు కొండవీటి రాజుల కాలపు కవి అయిన కొరవి గోపరాజు ఇలా చెప్పాడు. 4 మాడలై తొలక కర్షం 4 కర్షకులైన నగ అగు ఫలంబు అని. ఫలములొక్క 100 తొలనొక్క 20 భారమిది మతం. ఆ కాలంలో నాణేల ముత్తడలు కావ్యాలు కనపడతాయి. రూక వసిడి టంకం నిష్కం గద్దె గజ్జాన తద్భవం వరహాతో సమ 25 పలకమున్నవి ఉదాహరణ. 25లో సగం 12.5 కుదరదు కనుక 13 పలకంటారు. మనకి కోనసీమ లేకపోతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పళ్ళు కొనేటప్పుడు పలక పళ్ళు ఇస్తారు. ఇక్కడ కృష్ణా గుంటూరు మిగతా వాళ్ళు డజన్ చొప్పున ఇస్తారు కనుక అక్కడ పలకంటే 13 ఇస్తారు పళ్ళు. ఒక రాజు ఒక సేవనికి వాటం వెచ్చానికి గాను 7 రోజుల కేడు మాడలిచ్చి అంటే బంటు వృత్తి వాడికి రోజుకొక మాడ ఇస్తుండే. తెలంగాణలో తరి మాగాణి సేద్యం నేటికి ప్రధానమైన వ్యవసాయం. అందులో ప్రాచీనం నుండి రాజులు మంత్రులు సేనాదులు ధనికులు ప్రజలు కుంటలు కాలువలు చెరువులు విశేషంగా నిర్మిస్తూ వచ్చి త్వరీ సేద్యానికి మోటా ఏతం ద్వారా చెరువు కుంటల ద్వారా నీరిస్తూ ఉండి ఈ కర్మభూమి ఎవ్వరికైనను బుద్ధి నేర్పునం చేయగలేదు. కాలమెడ లేసిన నేతములెత్తి కాల్వలు పాయలు కోళ్ళు నూతులు బావులు రత్నములు జలార్ధమై చేయగా నాయగాక మరి చేయని వాడవి తామె పుట్టునే అన్న సింహాసన ద్వాత్రి. ఇది తెలంగాణ తరీ సేద్యం బాగా నిరూపిస్తుంది. పల్నాటి సీమ నల్లగొండ జిల్లాకు దగ్గర కనుక మిర్యాలగూడ గలుకాకు దాని పక్క. పల్నాటి నాపరాడు విశేషం. అదేమిటో అతడు చెన్నని మహిమ ఏమో. ఆకాశం మేఘం ఆవరిస్తే చాలు నాపరాలలో విత్తిన ఆనవాలు హరిస్తూ ఉండేవని క్రీడాభిరామకర్త ఈ విధంగా ఆశ్చర్యపోయి చిత్తము గూర్చి మాచరల చెన్నడు శ్రీగిరిలింగమున్ కృపాయత్తతోడ ముల్కీ నిశయంబు గనక మహిమంబు చెల్లె కాక ఉత్తరలోన మింత జలమట్టిన వత్తన అపరాధులు విత్తిన ఆవనాళమతి బుద్ధి ఫలించిత ఇత్తు చెప్పుమా. మల్కి విషయంలో మనకు మురికినాడు. మహబూబ్ నగర్ కర్నూలు గుంటూరు ప్రాంతాలు అవే. అయినా పల్నాటిలో రేగడి భూమి విశేషంగానే ఉండే. అంచేత అక్కడ జనులంతా జొన్నలనే పండించి తింటూ ఉండే. జొన్నకది జొన్నయంబలి జొన్నన్నము జొన్న పిసరు జొన్నలే తప్పని సందన్నపు సొన్నసుమి పండుగ పల్నాటనున్న ప్రజలందరూ చిన్న చిన్నరాడు చిల్లర దేవుడు నాగులేటి నీళ్లు నాపర సజ్జా జొన్నకూడు సర్పంబుడు తేలు పల్లె నాటి సీమ పల్లె రసికుడు పోగడు పల్నాడు యసగంగా రంభయైన ఏకుల వడత వసుధేశుడైన దున్ను కుసుమాస్తుడైన ద్వంద్వ కూడే కూడుతుంది. ఈ పరిస్థితులు రాయలసీమకు కూడా వర్తిస్తాయి. ఇక తూర్పు తీరంలో కృష్ణా గోదావరి జిల్లాలు నెల్లూరు జిల్లాలు విశాఖ వ్యవసాయ పరిస్థితులు ఎలాగూ ఉన్నాయో శ్రీనాథుడు కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఉండి ఉన్న
సన్న బియ్యపు అన్నాన్ని బహువిధ రుచి ఆహారాలను ఆరగించిన వాడవటంటే పల్నాటికి పోయి జొన్న కూడా తినలే అవస్థలు పడి లోతుగా నీటికై భంగపడి పలనాటి తిట్టెట తూర్పు తీరం డెల్టా లంక భూముల్లో ఏటి మడవులలో నానా విధాలైన వరిధాన్యాలు పండుతూ ఉంటే వడ్లలో అనంతమైన జాతులు శ్రీనాథుడు కొన్ని చెప్పారు. నదీ మాతృకాయమాన విశ్వంభరా భరిత కలమశాలి శిరాముఖ పౌష్టిక పతంగ హాయద ప్రముఖ బహువిధ వ్రీహి భేదాలు. వ్రీహి అంటే గోదావరి లంకలో బహువిధమైన ఫలాలు లభిస్తాయి. తూర్పు తీరంలో ధాన్య సస్య సంపన్నతగా ఉంటాయి. ఆ కాలంలో దేశాన్ని చూసిన జోర్డానస్ 1367-30 అనే పాశ్చాత్యుడు ఇలా వ్రాశారు. తెలుగుదేశపు బహు ప్రతాపవంతుడు అతని రాజ్యం, తెలుగుదేశపు రాజు బహు ప్రతాపవంతుడు అతని రాజ్యంలో పుష్కలంగా జొన్నధాన్యం, వరి, చెరకు, తేనె, పప్పు ధాన్యాలు, గుడ్లు, గొర్రెలు, దున్నలు, పాడి, వివిధాలైన నూనెలు, శ్రేష్టాలైన ఫలాలు అలాగే మరెక్కడా లభ్యం కానట్టుగా సమృద్ధిగా ఉండేవి. దీన్ని బట్టి ఆ కాలంలో దేశం చాలా సుఖస్థితిలో ఉంది అంటంలో సందేహం. కృష్ణా జిల్లాలోని కాబూలు కళసాపు అరటి తోటల ద్రాక్ష ఫలాలకు ప్రసిద్ధై ఉంటుంది. రాయలసీమలోని ఎక్కువ భాగం కర్ణాటకలో చేరి ఉంటుంది. పల్నాటిలోని ధనిక దరిద్ర భేదాలే. అక్కడ కూడా అందరూ జొన్నడం, నూలు పడకడం, అందరూ జొన్న రెట్టలు, జొన్న సంకటి లేక అంబలి లేక ఆంధ్ర నైషధకర్త అంకయుగ్మంబున తగిలి ఎండలు కదా నిగళయుగం వీరభద్రారెడ్డి విద్వాంసుల చేత వియ్యమందెను కదా వెదురు గోడిగ సార్వభౌముని భుజస్తంభమెక్కెను కదా నగర వాగిట ఉండు నల్లకు కృష్ణవేణమ్మ కొనిపోయే ఎంత ఫలం బిలబిలాక్షులు తినిపోయే తెరలు పెసరు గొడ్డు పల్లెను గుడ్డేరి మోసపోయి ఎట్లు వయలింకు తంకంబులు 7 ఆనాడు పన్నులు ఇయ్యని వాడని ఎన్ని విధాలుగా కష్టపెట్టేవాళ్ళు ఈ పద్యం బాగా చెబుతారు. చిత్రం ఏమిటంటే క్రీస్తు శకం 1900 వరకు హైదరాబాదు సీమలోని పల్లెలలో పటేలు, దర్బారీలు ఇవే పద్ధతులు అవలంబిస్తూ ఉండేవారు. ఊరి ముందర చావడి ఉండేది. అందులో చేతులకు కట్టే బేడీలు వేయి కోడాలుండే. 2 చేతులను మణికట్టు వరకు 2 కట్టెల రంధ్రాలు ఉంచి ఒక వెదురు చీరను గొడిగను వాటికి బిగించేవారు. అలాగే ఎండలో నిలబెట్టి బండనెత్తడం, ఊరి ముందర ఉండే గుండును బిలం మీద మోయించడం, లేక ఒక పెద్ద ముద్దుకు కొలుసు కట్టి దాని కాళ్ళకు తగిలించడం ఇవన్నీ చేయిస్తూ ఉండేవారు. అంటే గుడ్డెరాజుల సృష్టి దేశమంతటా వ్యాపి. అయితే తటాలున గుడ్డెరాజులే ఈ శిక్షలన్నిటికీ ప్రవేశపెట్టారని కాదు. అంతకుముందు ఇలాంటి ఆచారాలు ఉండేవి, కానీ వాంగ్మయంలో వాటి సూచన లేదు. అద్దెరాజుల యశస్సు ఈ శ్రీనాథుని చాటుధార ఉన్నంతకాలం తెలుగు దోశలో ఉండక మాన గురి కోమటి ముక్కున నీరెత్తుడు మేము కినియనేరక ఉన్న నోరికి వచ్చిన అట్టును వారణ యొక్కింతలేక వదరు అరచెడి పేయూరు బాగా చెప్పి ఇట్లాంటి సూచనలు బట్టి పన్నులు ఇయ్యని వాళ్ళని కష్టపెడుతూ ఉన్నారు. కానీ కవులను, పండితులను, శిష్యులను కష్టపెట్టినట్టు ఉన్నట్టు కనపడు. అనపోతారెడ్డి, కంచి, పేరి, పొన్ని అని 3 భోగము సానులకు కొన్ని గ్రామాలు దానం చేసి ఆ వేసలు తమకిచ్చిన గ్రామాలు చెరువులు కట్టించారు. ఈ విషయాన్ని గమనించిన ఆ కాలంలో ధనికులు, సామాన్య జనులు కూడా జలాధార నిర్మాణం మీద ఉత్సాహులై ఉన్నారు అని చెప్పచ్చు. తెలంగాణలో వెలమరాజు అనేక కొత్త
తటాకారు తమ తమ పేర కట్టించిన నేటి కూడా చెడిపోక హరి సేద్యానికి ముఖ్య ఆధారాలు మాధవనాయుడు, చెంగమనాయుడు మొదలైన వెలమరాజులు తమ తమ పేరు అనేక గ్రామాలు కూడా నిర్మించారు. అవి ఇవాళకి వాళ్ళ పేర్లతోనే వర్ధులు. ఈ విధంగా మొత్తంపై ఆంధ్రదేశమంతటా 1300 నుండి 1400 వరకు వెయ్యే ప్రజలు సుఖంగా జీవించారని చెప్పచ్చు. వ్యాపార పరిసరం ప్రాచీనం నుండి తెలుగువారు సముద్ర వ్యాపారం చేసిన వారు. కృష్ణా, గోదావరి, విశాఖ జిల్లాల్లో సముద్ర తీరం ఉండటం చేత వారి సముద్ర వ్యాపారానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి. బర్మా, మలయా, ఇండోనేషియా, చీనా, సింహళ ద్వీపాల వ్యాపారం విశేషంగా చేసి పై దేశాల నుండి పర్షియా, అరేబియా దేశాలలో నుండి అనా విధమైన సరుకులు తెలుగు తూర్పు తీరంలోని రేవుల్లో దిగే. వేల భారానికి కొంగ తగిలినట్టుగా సముద్ర వ్యాపారానికి దొంగలుంటారు. వాడిని పైరేట్స్ అంటారు. అందుచేత రాజులు వాడిని అడచడానికై ప్రయత్నాలు చేసి కాకతీయ గణపతి చక్రవర్తి కాలానికి ముందు రాజ్య పతనం తరువాత తురకల వశమైన సముద్ర వ్యాపారం స్తంభించాయి. వేమారెడ్డి తమ్ముడు మల్లారెడ్డి పేరు పొందిన శూరసేనాని మహాదర్పమునన్ ప్రతీపధరణి పాలావడిందో ఉత్సాహోదగ్రుడు మోటుపల్లిగొని ద్వీప సద్వస్తు సందోహములను తనకిచ్చు నెచ్చని సముద్రం ప్రీతి కావించుతు మహాత్మ్యంబు వహించే మల్ల రజనీనాథుడు గడోద్ధతి మోటుపల్లిని సుప్రసిద్ధమైన ఓడరి. దానికి ముకుడపురమని పేరు కూడా. ఆంధ్రుడు సముద్ర వ్యాపారం విశేషంగా చేసిన దానికి సంబంధమైన సాంకేతిక పద వాంగ్మయంలో ఉండ కానీ అలాంటివి ఎక్కువగా గ్రంథస్థంగా అయినా అలాంటివి కొన్ని కూడా జనులకు అర్థం కావు. శ్రీనాథుడు కొన్ని నౌకాజాతులను పేరు రాజే అంచేత ఆ పద్యం చాలా ముఖ్యమైనది. ఇలా కరుణాశీల్ హవాయి గోవ రమణాస్థానంబుల చందనాగరు కర్పూర హిమాంబు కుంకుమర్జ కర్పూరికా ద్రవ్యం శరధిన్ కత్ప జోం వల్లి వరికా సమ్మల్లెత్తింపు నేర్పరి వైశ్యకులోత్తముడు అవచి తిప్పంపడే నిమ్మహిన్. పై పద్యంలో కప్పలి, అరవంలో కప్పల్లనే పదమని, జోంగాలీని తూర్పు సముద్రంలో ఓడని, ఆ పదమే ఇంగ్లీష్లో జంక్ అని. అవి పెద్ద ఓడలని పల్లి పదికాపాలను అర్థమని నమ్మని పదం మలయా ద్వీపకల్పంలో ఓడకు పదమని రెడ్డిరాజ చరిత్రలో తెలిపారు. సముద్ర వ్యాపారం రెడ్డిరాజులకు చాలా గొప్ప లాభం వచ్చింది. అంతకు ముందరి అరాచక స్థితుల వల్ల మోటుపల్లి వర్తకం ఆగిపోయి రెడ్డిరాజులు శాంతించి నెలకొని సుంకరించి పెద్దకుల దోపిడీ చేయకుండా సరకులపై సుంకాలు నిర్ణయి కొన్నిటిపై తగ్గి కొన్నిటిపై తీసే అందరికీ తెలియటానికై మోటుపల్లి తీరం శాసనం కూడా వేయించారు. అప్పటి భాష ఇప్పటి వ్యాపారం తెలియజేసే శాసనాలు ఎందు ఉదాహరణ ప్రస్తుశ్రీ శకవర్షంబులు 1280 విడంబన సంవత్సర శ్రావణ శుద్ధ అష్టమి మంగళవారం స్వస్తి శ్రీమత్ కనపోతయ్యరెడ్డి గారు మోటుపల్లి కాకు వచ్చిన వ్యవహారం వచ్చి కలపట్టాల దీపాంతరాల వ్యవహారాలు ఇచ్చిన ధర్మ. ఈ మోటుపల్లికి ఎవరు కాపతానికి వచ్చారు అని మన్నించి పెద్ద గణికానికి పెట్టేవారు. వాళ్ళకి భూమి తోడి కానా ఇచ్చేవారు. వారు ఎప్పుడు మరొక రావుకు పొయ్యేమన్నాను కాపని పట్టక అని ఇచ్చేవారు. ఏ పూటకు తెచ్చినా తమకిచ్చరని నమ్మసినట్టు అమ్ముకుని వాళ్ళకి పోగా నాకు 10 సనిక్కు ఆడపట్టే క్షీణాను గంధం పవడం పట్టి వ్యవహారాలు అపుత్రిక ముందు సుంకాదాయం మానిది, బంగారు సుంకం మానిది,
గంధము యొక్క బండి దుంకం పూర్వ మధ్యాదులు మూటకు మాని ఈ సరుకుల పుణ్యం మెట్ట సుంకాలు పూర్వ మర్యాద క్రమాన కొలమటి మానిది ఈ సరుకులను మెట్ట సుంకాలు పూర్వ మర్యాద క్రమాలు కనుకోరు ఈ క్రమాలు సర్వమైన వాళ్ళు విశ్వసించి దేవల వారి అభయహస్తమిస్తే నోటుపల్లికే వర్తకులు వచ్చి నివసింప కూడిన వాళ్ళని గౌరవించి వాళ్లకు భూములు నివేశ స్థలాలు ఎప్పిస్తామని వాళ్ళని నిర్బంధపెట్టి నిలువగా స్వేచ్ఛగా విడుతామని ఈ ఊరి వరకు సరుకు తెచ్చిన వాళ్ళని స్వేచ్ఛగా అమ్ముకోనిస్తామని పన్నులకై వాళ్ళ సరుకులు గ్రహించమని ఈ శాసనాల్లో వ్రాయించి ప్రకటించి కుమారగిరిరెడ్డి సుగంధ బాంధాగారని ఉదారుడు భక్తుడు అలాగే సరసుడు కోటీశ్వరులను అవచి తిప్పయ్య చరిత్ర శ్రీనాథుని హరవిలాసం వల్ల తెలుసు అలాంటి మహాధనికుడు ఇంకెందరో ఉండి ఉంటారు. తిప్పయ్య శక్తి యొక్క ఘనత శ్రీనాథుడు అనేక విధాలుగా ప్రకటి ఆ శక్తి ఏ దేశాల నుండి ఏ సరుకులు తెప్పించేవాడు ఇలా పంచాల కర్పూర పాద పంగులు తెచ్చి నెలలోంగి గంగా బంగారు మొలకది సింహళంబున గంధ సింధురముడు ఉడుముంజి బలుతేజి పరుడు తెచ్చి గోవంశశుద్ధ గోవ సంశుద్ధ సంకుమద ద్రవము తెచ్చి యాంపకట్టాని ముత్యాలు తెచ్చి కోట కస్తూరి కాపూట కోసలములు తెచ్చి చేరి చీరాంబర శ్రేణి తెచ్చి జగద గోపాలరాయ విద్యా భుజం పల్లవాదిత్య భూదాన పరశుర కొమరగిరి రాజరాజేంద్ర కూర్మిహితు శాన జగజెట్టి దేవయ చామిసి మధ్యంలో గోవా చైనా సింహళం కురుమంజి పర్షియాలోని పర్బుజ్జులు అనేవి మాత్రం మనకు తక్కిన వాటి గురించి రెడ్డిరాజుల చరిత్రలు పంచారా అంటే సుమిత్రాలు అని పన్సార్ అనే జనభూమి అంటే మలయా దేశం యాంప అంటే సింహళానికి ఉత్తరంగా ఉన్న జాఫ్నా అవ్వచ్చు యాల్పన యాప లోటా ఇండియాలోని భూటాన్ అవచి తిప్పయ్య కరుణా సీరితై గోపరమణ స్థానం అనే సుగంధ ద్రవ్యాలు ఆ ప్రకాదేశం ఏవియో ఆ చిక్కును కూడా మల్లం పరివాలే విసరి కరుణాసి మలయా ద్వీపంలోని దీన్ని ఇప్పుడు పెనస్సరి అంటున్నారు. అలాగే తవాయ్ తియ్యే వివోవై ఇది మలయాలు రమణ పెగులోని రమన్న అనే దేశం వ్యాపారం చేసే వాళ్ళలో బనిజలు కోమట్ ముఖ్యం బనిజ శబ్దం వణిజ శబ్దం పూర్వం బనిజులకే శక్తి అనేది తర్వాత కోమట్ వాళ్ళలాగానే ప్రధానంగా వర్తకులైన వాళ్ళు శక్తి పదాన్ని తీసుకొని పెద్ద పెద్ద గ్రామాల్లో వారానికి ఒక మారు సంత జరిగే కొన్ని సంతలలో ప్రత్యేక వస్తువులు మాత్రమే అమ్మేవి. మూటెడు పాలకు నూనె సంతలు వనదనుదించి బియ్యము సరితైలము పోయుమన్న అతని పలుకెవ్వరును వెనక. అలాంటి మాటలు బట్టి ఆ కాలంలో నూనె కూడా సంతల వంటి ప్రత్యేక సంతలున్నాయి. అలాగే ధాన్యమిచ్చి కావాల్సిన సరుకులు తీసుకునేవాళ్ళని బియ్యానికి సరితైలం లభించకుండా లభించేదని రాలెడు మానుల తైలము మానుడు పొరము ధారణ మధ్యలు అంటే తక్కువ ఇచ్చారు. అలాగే 7 మానికల బియ్యాన్ని ఒక మానిక నూనె అప్పటి బలాలు ఆ ధారణ ఇందులో ఎప్పటికీ ధారణ పొలములోని వర్తక శ్రేణి నిర్ణయించి అమ్మేదాన్ని. తెలుగుదేశంలో సన్నని నూలు బట్టలుండే. రుద్రమదేవి కాలంలో సన్నని నూలు బట్టలు మహారాజులకే తగిన పాశ్చాత్య యాత్రికులు అలానే వ్రాస. తెలుగుదేశమంతా నూలు బట్టల వ్యాపారం అగ్రస్థ. ఇంటింటా నూలు రాట్నముండే. కదురాడిన కవ్వమాడిన ఇంటికి దరిద్రం ఎప్పుడూ ఉండదని పెద్దలనేవారు. శూద్రులో ప్రతి స్త్రీ రాట్నంపై వడకుడ నేర్చే. అందువేదలు తమ అవసరాలకు సరిపోగా మిగిలిన దారపు కండలను అమ్ముకొని జీవించి ఇవి వస్త్రాలుగా సిద్ధం చేసి తూర్పు పడమటి దేశాంతరాలు ఎగుమవుతున్న
అల్లాడిలో రంభయైన ఏకులు వడకు అంతంచేత ఆ శ్రీమలో స్త్రీలంతా ఏకులు వడికే వాడు. అయితే తూర్పు తీరంలో ఉత్తమ జాతుల వారు వడకకుండా ఉన్నారేమో. నూలు బట్టలే కాక పట్టుబట్టలు కూడా బాగా వ్యాప్తిలో ఉన్నాయి. పట్టులో అనేక రకాలు సందల కాపులు, కట్టెడు కాపు, చెంగావు, కదంబ కాపు, కలకంచు, బొమ్మంచు, ముడుగు బొమ్మంచు, బియ్యంబుడు, చిలుక తాళ్ళు, వేట తాళ్ళు, నిండు వన్నెలు, ఉడత చాలు వన్నెలు, గంటకి వన్నెలు, ఉప్పడి వన్నెలు, రుద్రాక్ష వన్నెలు, నాగాబంధాలు, పూజాబంధాలు, జలపంజరాలు, కామవరంబు, సూరవరంబు, తారామండలం, మాంసాబడు, హరినాబడు, త్వరగాబడు, గజాబడు, సింహాబడు, ద్రౌపదీ స్వయంవరంబు, లక్ష్మీ విలాసంబు, మదన విలాసంబు, వసంత విలాసంబు, రత్నకీరితంబు, రాయశృంగారంబు, కనక దండాలు, గచ్చిలంబుడు, కర్పూర గంధులు, పారువంపు గంధులు, పూలపు శ్రీరామతో కృష్ణ విలాసంబు, జీవుడు, ముగిపట్టంబుడు, మదిపంబుడు, వెలిపట్టులు, పొంపట్టు, పులిగోడుపట్టు, ఉదంరాగపట్టు, నేత్రపట్టు, వజ్రపట్టు అనే పేరు. అలాగే అరుదైన పసిడి హంసావళి వన్ జిగి ధగధయ చీనాంబరంబు అని గౌరన నవనాథ చరిత్రలో రాశారు. పైన పేర్కొనబడిన వాటిలో పత్తి, నూలు బట్టలు, పట్టుబట్టలు, నూలు బట్టలు అంచుల భేదాల్లో ద్రౌపదీ స్వయంవారు, శ్రీరామకృష్ణ అనే పేరు గల గంచులు కావ్యం, పొంగులపై, కట్ట పలకపై చెక్కిన బొమ్మలపై, రంగులపై అచ్చేసేవ, కామరం, సూరవరం అనే పేర్లు చెప్పడం చేతి ఈ రెండు స్థలాలు బట్టలకు ప్రసిద్ధి. ఇన్ని పేర్లు గల అంచుల గురించి చెప్పేటప్పుడు రంగుల పరిశ్రమ విశేషంగా ఉండటం చేత చెంగావి అనేది లేత వన్నె అయి ఉంటుంది. కరకంతు అనేది కరక్కాయ చెక్కతో వన్నె చేసేటువంటివాడు. అలాగే ఇందు కరక్కాయ నీటితో వ్రాసిన అంచు రాయటం గమనించాలి. కొయ్యంచు అనేది తెల్ల చీర ఎర్రంచు, చిలుక చాళ్ళు అంటం చేత చిలక పచ్చని వన్నె, ఉడత అంటే ఉడత, దాని చారల వంటి వన్నెలుండు. రుద్రాక్ష వన్నె ఎప్పటికీ వాడుకల్లో ఉంది. నీలి మందు చేయటం చాలా ప్రాచీన పరిస్థితి. ఆ రంగు అన్ని రంగుల కంటే ఎక్కువ నల్ల. నీలి రంగు హిందువులే కనిపెట్టారని దానికి ఇండిగో అని పాశ్చాత్యులు పేరు. మంజిస్తా, లక్క, పసుపు, మన్నలు రంగులు చేయటానికి వాడుతూ పట్టులో నీలి పట్టు అంటంలో దానికి నీలి రంగిచ్చి అన్నమదిచ్చారు. పొంపట్టు వంటం చేసి దరి అంచులు గల పట్టు అన్నారు. రంగులు చేసే వృత్తివాడు ఒక కులంగా తర్వాత ఏర్పడి బంగారు రాత నిండు మాదాబడి దట్టిదట్ అని వంచిన దాన్ని జలపారు అంచుల కపిలవన్నపు కాసిదట్టి అంటే జేనడు వెడల్పుగా చెట్టీలు నడుములో బిగిస్తున్నారని తెలిసి ఇప్పుడు దట్టి అయిన స్త్రీలు కట్టుకుని ఇచ్చారు కనుక ఆ కాలంలో నడుమ పట్టించి గిడచ్చారు. విదేశాల నుండి మన తెలుగుదేశంలో దిగుమతి అయిన వస్తువులకు ఇదివరకే అవేమో ఒకసారి గిరిరెడ్డి వసంతరాయలని బిరుదు ఉండేది కొనవి. అతనికన్నా పూర్వుడైన రాకుమార్ అదే బిరుదమున్న అతనికి అది ప్రధానం. అతడు ఏటేటా వసంతోత్సవాలు చేసి అందు కర్పూరను విశేషంగా వెదజల్లేవారు. కర్పూర వసంత రాయలనే బిరుదు. ఈ ఉత్సవాలకు కావలసిన సుగంధ ద్రవ్య రావా, సుమిత్ర తూర్పు దేశాల నుండి తెప్పించడానికి వాటిని పెద్ద భవనాల్లోని సుగంధ భాండాగారాధ్యక్ష పదవి నిర్వహించడానికి అవచి తిప్పయ్య శక్తిని నియుక్తులయ్యారు. మహారాజుకు ప్రతి సంవత్సరం వసంతోత్సవం కస్తూరి కుంకుమ కస్తూరి నియుక్తులని పన్నీరు, కాలాగలు, గంధసార, సందరం ప్రధానం సుగంధ ద్రవ్యములు అడగొచ్చి వస్తువులను ఆ కాలంలో పైవి కాక సింహడం నుండి ఏరు, కురుమంచి, రష్యా ఖాత తీరం నుండి గుర్రాలు. పూర్వం గుర్రాలు రష్యా దేశమే త్వరక సుల్తానుల సేనలు గుర్రాలు ఎక్కువ చాలా వ్యయం చేస్తూ డబ్బు దానికి ముత్యాలు సింహళం నుండి దిగుతుండే.
చీనా నుండి పట్టు బట్టలు వచ్చేవి. మిగతా విషయాలు రేపు.